రాజగోపాల్ రెడ్డి. ఇక బీసీ నేతను డిప్యూటీ సీఎం చేసే యోచనలో కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి అవకాశం దక్కనుందా? మహేష్ గౌడ్ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రానున్నారా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయా? స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక మంత్రివర్గంలో కీలక మార్పులంటూ కూడా ప్రచారం ఊపందుకుంది. అజారుద్దీన్ బాటలో మంత్రివర్గ స్థానం కోసం సీనియర్ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ని డిప్యూటీ సీఎంగా నియమిస్తారని కూడా ప్రచారం అయితే ఊపందుకుంటూ ఉంది. మహేష్ గౌడ్ స్థానంలో పీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియమిస్తారంటూ కూడా ఇప్పుడు ప్రచారం అనేది ఊపందుకుంది. ఇక ఈ మేరకు కూడా కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొన్ని మార్పులు చేర్పులు రానున్నట్లుగా కూడా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. మరి ఈ ప్రచారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కొత్తగా కూడా కాంగ్రెస్ పార్టీలో జరగబోయేటువంటి అంశాల మీద జరుగుతున్న ప్రచారం గురించిన డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోబోతుందంటూ ప్రచారం నడుస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఈ కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయంటూ మరోపక్క ప్రచారం నడుస్తుంది. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో మంత్రి పదవి కోసం ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. నాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ ఆయన పలుసార్లు మీడియా ముందు కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ పరిగణన తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏదో ఒకటి తేల్చనుందని సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను డిప్యూటీ సీఎం గా నియమిస్తారని డిప్యూటీ సీఎం గా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. అదే పీసీసీ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు ఇస్తారని మరోవైపు ప్రచారం నడుస్తుంది. ఏదైతే గత ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ మునుగోడు అసెంబ్లీ నుంచి గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చాలంటూ ఆయన పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుల్లో ఒకరికి అవకాశం వస్తుందంటే మొన్నటి వరకు ప్రచారం జరిగింది. నేడైతే రాజగోపాల్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించి అదే స్థానంలో ఏదైతే నియమించి తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను డిప్యూటీ సీఎం గా నియమిస్తారని ప్రచారం నడుస్తుంది. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాము. బీసీల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలకు మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం నడుస్తుంది. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దాదాపు మంత్రివర్గం అంతా దాదాపు 70% మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, లేకపోతే మంత్రుల శాఖలు మారుస్తారని మారే అవకాశాలు ఉన్నాయంటే ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రచారం ఇప్పుడు గెలిస్తే ఈ మార్పులు ఉంటాయి, 70% కూడా మార్పు ఉంటుంది అంటున్నారు. అంటే గెలిస్తే ఒక పరిణామం, ఓడితే ఒక పరిణామం అన్నట్లుగా కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందా? గతంలో దాదాపు 2-3 సార్లు యూటీవీ కూడా ఈ అంశాన్ని ప్రసారం చేసింది. ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పలు మంత్రివర్గ కూర్పులో మార్పులు వస్తాయి. డిప్యూటీ సీఎం ను బీసీకి సంబంధించిన డిప్యూటీ సీఎం నియమిస్తారంటూ ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మల్లు బట్టి విక్రమార్కున్నారు. అయితే ఒక సీఎం 2 డిప్యూటీ సీఎంలు అనే నినాదం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఒకవేళ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డి పదవికి గండం ఉంది. ఆయన్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగిలిన నాయకులుగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల తర్వాత ప్రజాభిపాలనకు రెఫరెండంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక కోణము, గెలవకపోతే మరో కోణము ఖచ్చితంగా ఉంటుందని అటు మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు. నవీన్ యాదవ్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు కాదు, రేవంత్ రెడ్డి గెలిచినట్టు ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అభ్యర్థిగానే నియమించుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారంపై భుజస్కంధాలపై వేసుకున్నారు. రేవంత్ రెడ్డి పోరాటం కొనసాగిస్తున్నారు. ఇక్కడ మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా కేవలం ప్రచారానికి పరిమితమైనా కూడా వారెవరూ బాధ్యతలు వేసుకోలేదు.
మేము ప్రచారం చేస్తున్నామంటే ప్రచారం చేస్తున్నారంటూ ప్రచారం నడుస్తుంది. ఒకవేళ ఏదైతే నవీన్ యాదవ్ ఓడిపోతే అందుకు కీలక బాధ్యతలు, ప్రధాన బాధ్యతలు కూడా సీఎం మీద పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సీఎం మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ మరోపక్క ప్రచారం నడుస్తుంది. సో ఈ విధంగా కూడా అంటే మంత్రి పదవి ఆల్రెడీ కూడా ఇప్పుడు ఇంకా కూడా 2 మంత్రి పదవులు అనేవి కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాల్లో కూడా సీనియర్లు ఆశావహులు కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి కూడా పార్టీలోనైతే పదవులు లభించనున్నాయని వార్త కూడా వస్తుంది. రేపు ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక మలుపు తిరిగే అవకాశం ఉంది. 2 అంశాలు మనం ఇందాక మాట్లాడినట్టు, గెలిస్తే ఒక కోణము, ఓడిపోతే మరో కోణం నడుస్తుంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఉన్న మంత్రివర్గం కొనసాగించాలనుకున్నా మరో 2 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. అప్పుడు 2 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నప్పుడు ఒక స్థానంలోకి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తీసుకున్నా కూడా ఏదైతే ఇప్పుడు ప్రచారం జరుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ పిసిసి అధ్యక్ష పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే అప్పుడు మంత్రుల శాఖలు మారుతాయి, కొత్త మంత్రులు వస్తారు. ఇది కేవలం ఈ వ్యవహారం అంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముడిపడింది. గెలిచిన పరిస్థితిలో ఒక రాజకీయం నడుస్తుంది, ఓడిన పరిస్థితిలో మరో రాజకీయం. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీల ఛాంపియన్, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నాము. స్థానిక ఎన్నికలకు సంబంధించి జీవోను జారీ చేశాము. ఆ జీవో తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపాం. కేంద్రం కోర్టులో బాలుంది అంటూ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారో అంతే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన నిలబడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒక మెసేజ్ పంపుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైనా డిప్యూటీ సీఎం ను మహేష్ గౌడ్ ని నియమిస్తే ఆ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియమించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలో ఆయనకు ప్రామిస్ చేసింది. ఎందుకంటే మంత్రి పదవితో పోల్చినప్పుడు పిసిసి పదవి చాలా పవర్ఫుల్ గా ఉంటది. పిసిసి అధ్యక్షుడికి ఢిల్లీ ఏఐసిసిలో కూడా ఒక ప్రత్యేక గదిని కేటాయిస్తారు. ఆయనకి ఇచ్చిన సౌకర్యాలు వేరుగా ఉంటాయి. మంత్రి పదవితో పోల్చినప్పుడు పిసిసి అధ్యక్ష పదవి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అయితే మహేష్ గౌడ్ పిసిసి పదవి నుంచి తప్పుకుంటారా లేదా అనే సమాచారం ప్రస్తుతానికి లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిప్యూటీ సీఎం గా మహేష్ గౌడ్ నియమిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉందంటూ అటు మీడియాలోనూ ఏఐసిసిలో ప్రచారం నడుస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఓడినా కానీ గెలిచినా కానీ డెఫినెట్గా కూడా పార్టీలోనైతే కీలకమైన మార్పులు ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకే కూడా ఇప్పటికే కూడా అధిష్టానం నుంచి ఒక నిర్ణయం అయితే వెలువన్నట్లుగా తెలుస్తుంది. దీని తరువాత కాకపోతే గెలిస్తే ఒక పరిణామం, గెలవకపోతే మరో పరిణామంలాగా అయితే ఇప్పుడు ఈ అంశం మారింది. ఇక సీనియర్లందరికీ కూడా దీని తర్వాత అయితే కొంతమందికి కీలకమైన పదవులు లభించనున్నాయి. మరికొంతమంది అయితే మంత్రివర్గం నుంచి కూడా ఒకరిద్దరు కూడా సస్పెండ్ అవనున్నట్లు, ఒకరిద్దరిని కూడా తీసి పక్కన పెట్టనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి వీటన్నిటిలో ఏది నిజం, ఇప్పుడు జోరుగా జరుగుతున్న ప్రచారంలో ఏది జరగనుంది అనేది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాతే తెలిసే అంశం.